విమానాశ్రయాల్లోకి ప్రవేశించి ఫ్లైట్లను హైజాక్ చేయాలనుకుంటోందంటూ వచ్చిన మెయిల్ కలకలం సృష్టించింది. మెయిల్తో అప్రమత్తమైన అధికారులు ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ ఎయిర్పోర్టులో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. మహిళ పేరుపై హైదరాబాద్కు చెందిన వంశీ అనే యువకుడే ఈమెయిల్ పంపాడని గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు అధికారులు. కేవలం పూణేలో ఉన్న ప్రియురాలిని కలిసే అవకాశం లేకపోవడం వల్లే హైజాక్ డ్రామా ఆడానని ఒప్పుకున్నాడు వంశీ. ఫ్లైట్ హైజాక్ పేరిట పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియురాలితో కలిసి ట్రిప్ను క్యాన్సిల్ చేసేందుకే వంశీ హైజాక్ డ్రామా ఆడాడంటున్న డీసీపీ లింబారెడ్డితో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. మొన్న అంతర్జాతీయ విమానాల నుంచి విమానాలు హైజాక్ చేసింది కొంతమంది కుట్ర చేస్తున్నారని చెప్పి ముంబై పోలీసులకు ఒక మహిళ సమాచారం ఇచ్చింది. ఈ సమాచారం మేరకు దేశవ్యాప్తంగా అన్ని అంతర్జాతీయ విమానాలని అప్రమత్తం చేశారు కేంద్రం. అయితే దీంతో ఉరుకురు పలుకులు పెట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. హైదరాబాద్ నుంచి ఒక యువకుడి మెయిల్ చేసినట్లుగా తెలియదు. దీనికి సంబంధించి పోలీసులు ఒక యువకుడిని అదుపులో తీసుకోవడం జరిగింది. సార్ చెప్పండి, దీనికి సంబంధించి అంటే ఒక మెయిల్ పెట్టడం జరిగింది ఒక లేడీ పేరుతోటి. అసలు పెట్టింది ఎవరు, మీరు అదుపులో తీసుకున్న వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఈ యొక్క మెయిల్ పెట్టింది వంశీకృష్ణ అనే అతను. ముఖ్యంగా ఇతను ఏదైతే బీకామ్ కంప్యూటర్ చేసిండు మియాపూర్లో ఉంటున్నాడు. సో ఇతను ఫేస్బుక్లో చాటింగ్ అనేది చాలా చేస్తుంటాడు. ఈ ఫేస్బుక్ ద్వారా ఒక గర్ల్ ఫ్రెండ్ పరిచయం అయింది. ఆమె చెన్నైలో ఉంటుంది. చెన్నై నుంచి వీళ్ళు ఒక ముంబై అండ్ గోవా ఏదైతే ఒక టూర్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. సో ఆ రోజు ముంబై అండ్ గోవా వెళ్ళే ఫ్లైట్లో వెళ్ళాల్సింది ఉండే. సో ఈయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఏదైందంటే ఈ టూర్ని క్యాన్సిల్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆమెకు చెప్తే ప్రాబ్లం అవుతుందని ఇతను ఈ యొక్క మెయిల్ ఒకటి పెట్టి హై అలర్ట్ ఉన్నది, ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి కాబట్టి ఈ ట్రిప్ పోస్ట్పోన్ చేద్దామని చెప్పి ఆమెకు చెప్పాలన్న ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. ముంబై పోలీస్ కమిషనర్కి ఎలాంటి మెయిల్ పెట్టాడు, ఏమైనా కంటెక్షన్ దాంట్లో? ఈ పర్టికులర్గా ముంబై పోలీస్ కమిషనర్కి ఎలా పెట్టాడంటే, నేను ఒక ఉమెన్ని 2 o'clock ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తుంటే నా పక్కన ఒక 6 persons అపియర్స్ టు బి ముస్లిం ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఐ ఓవర్ హెడ్ దేర్ కన్వర్జేషన్. ఏమనంటే ఈ 23 members ఒక 3 సపరేట్గా గ్రూప్స్గా డివైడ్ అయ్యి పర్టికులర్లీ చెన్నై, ముంబై, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సైమల్టేనియస్గా ఎట్ ఎ టైము ఈ ఫ్లైట్స్ని హైజాక్ చేయాలి అని వాళ్ళు అనుకున్నగా నేను విన్నాను. యాజ్ ఎ డ్యూటీ బౌండ్ సిటిజన్గా, ఒక ఉమెన్గా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఆ మెయిల్ పెట్టడం జరిగింది. ఆ మెయిల్ ఎప్పుడైతే చూసిండో ఇమ్మీడియట్గా అందరికి అలర్ట్ చేయడం జరిగింది. అట్లాగే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారికి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. దానిపైన ఈ టాస్క్ ఫోర్స్కి ఇన్ఫామ్ చేస్తే ఇమ్మీడియట్గా ఈ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా విమానాలను హై అలర్ట్ కూడా ప్రకటించారు. దానికి సంబంధించి ఇతను ఉన్న ఉద్దేశం అంటే పోవడానికి ఉద్దేశం లేదా డబ్బులు లేకనే, అసలు ఎందుకోసం అని? అంటే ముఖ్యంగా డబ్బులు లేకనే ఇతను కన్ఫ్యూజ్ చేసిన దాని ప్రకారము ఏదైతే ముంబై, గోవా వెళ్ళాల్సిందంటే ఆ టైం బీయింగ్కి ఆ రోజు వరకు డబ్బులు లేకుండే. ఇదివరకు చాలాసార్లు వెళ్ళడం జరిగింది. ఇతను ఎన్నో పబ్స్ తిరుగుతుంటాడు. ఫైనాన్షియల్గా వీళ్ళ ఫాదర్ కూడా కాంట్రాక్టరే, బాగానే సౌండ్ ఉన్నాడు. సో ఆ టైంకు డబ్బులు లేక క్యాన్సిల్ చేయాలి, పోస్ట్పోన్ చేయాలన్న ఉద్దేశంతో ఆమెకు చెప్తే బాగుండదు, ఫైనాన్షియల్గా లేవు అని అంటే మళ్ళీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ కాదు, డిస్కంటిన్యూ అవుతుందేమో, ఆమె దగ్గర పరువు పోతుందన్న ఉద్దేశంతో ఈ విధంగా ఒక నాటకం ఆడి అది క్యాన్సిలేషన్ చేయాలని చెప్పి ఇతను మెయిల్ పెట్టడం జరిగింది. ఇతని మీద పాత బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఇదివరకు కూడా ఒక 2 కేసుల్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. 2010లో కూడా ఇతను ఏంటంటే నేను TV9 రిపోర్టర్ అని చెప్పి ఒక బ్రోతలోస్కి వెళ్ళి నేను దీన్ని నేను టెలికాస్ట్ చేస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఒక 20,000 తీసుకోవడం జరిగింది. దాని మీద అరెస్ట్ కూడా అయ్యిండు. అది కేసు కూడా ఉంది. ఫర్దర్గా ఇంకో కేసు కూడా ఉంది ఇతని మీద. ముఖ్యంగా ఈ మ్యాట్రిమోనియల్ అలయన్స్ దాని మీద కాల్ చేసి ఇట్లా నేను మ్యారేజ్ చేసుకుంటాను, నాకు ఇంత ఆస్తి ఉందని చెప్పి ఒక ఉమెన్ని ట్రాప్ చేసి తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక 6 lakhs వరకు తీసుకొని దాన్ని చీట్ కూడా చేయడం జరిగింది.
దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్లలో ఉన్న పోలీసులను కావచ్చు అందరినీ కూడా పూర్తిగా రెడ్ అలర్ట్ ప్రకటించే విధంగా ఏదైతే మెయిల్ పెట్టాడో అతనికి సంబంధించిన పోలీసులు వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే తన ప్రియురాలి కోసం విమానాలను హైజాక్ చేస్తున్న ఒక డ్రామా ఆడి ముంబై పోలీసులకు ఒక సమాచారం ఇవ్వడంతో మొత్తం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది కేంద్రం. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు. ఇతనికి కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. తన ప్రియురాల కోసం విమాన హైజాక్ డ్రామా ఆడాడు కాబట్టి అతను అరెస్ట్ చేసి ప్రస్తుతానికి రిమాండ్ తరలిస్తున్నాం. అయితే అతన్ని కూడా తిరిగి కస్టడీలో తీసుకొని ఇతను గతంలో ఇంకా ఇలాంటి ఏమైనా చేశాడా అన్న దాని మీద విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ.